వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఓ ఆఫ్ బిజినెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ గురించి. బట్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి టాపిక్లోకి వెళ్దామా? ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 1992లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణలో ఉంది. మొదట గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ అని పిలిచేవారు. తర్వాత దీని పేరు ఒలెక్ట్రా గ్రీన్ టెక్గా మార్చారు. ఈ కంపెనీ మెగా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ MEIL గ్రూప్లో భాగం. ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ మరియు ఈ కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం ఒలెక్ట్రా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో పయోనియర్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. రవాణా రంగంలో కాలుష్యం తగ్గించడం మరియు శుద్ధ శక్తిని ప్రోత్సహించడం ఒలెక్ట్రా ప్రధాన లక్ష్యం. ఈ కంపెనీకి వేర్వేరు ఉత్పత్తి విభాగాలు ఉన్నాయి. అందులో ఎలక్ట్రానిక్ బస్సులు, సిటీ బస్సులు, సిబ్బంది బస్సులు, ఎయిర్పోర్ట్ షటిల్ బస్సులు, ఇంటర్సిటీ కోచ్లు. అంతేకాకుండా భారతదేశంలో కమర్షియల్ బస్ ఆపరేషన్స్ ప్రారంభించిన మొదటి కంపెనీగా ఒలెక్ట్రా గుర్తింపు పొందింది. ఢిల్లీ, హైదరాబాద్, పూణే, ముంబై, కేరళ, గోవా వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈ బస్సులు నడుస్తున్నాయి. 9 మీటర్స్, 12 మీటర్స్, 15 మీటర్స్ లాంటి వేర్వేరు మోడల్లో అందుబాటులో ఉన్నాయి. చైనీస్ ఈవీ దిగ్గజం బైడ్ బిల్డ్ యువర్ డ్రీమ్స్ కంపెనీతో ఒలెక్ట్రాకు సాంకేతిక భాగస్వామ్యం ఉంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్టింగ్ అయింది. ఇటీవల ప్రభుత్వం చేసిన ఈవీ పుష్ వల్ల ఒలెక్ట్రా షేర్లు చాలా దృష్టిని ఆకర్షించాయని స్టాక్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు. ఈ కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు చూసుకుంటే కంపెనీ ఎలక్ట్రిక్ ట్రక్కులు మరియు టిప్పర్ల తయారీకి ప్రణాళిక వేస్తుంది. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్ లీడర్ కావడమే దీని లక్ష్యం. భారత ప్రభుత్వం ఫేమ్ 2 స్కీమ్ మరియు రాష్ట్ర స్థాయి ఈవీ పాలసీలు ఎలక్ట్రా వృద్ధికి మరింత సహకరిస్తాయి. ఫైనల్లీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ అంటే భారతదేశంలో గ్రీన్ మొబిలిటీ రివల్యూషన్కి ముందడుగు. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా సుస్థిర రవాణాకు బలాన్నిచ్చే కంపెనీగా ఒలెక్ట్రా పెద్ద పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో ఈవీ డిమాండ్ పెరిగే కొద్దీ ఇన్వెస్టర్లకు మరియు మార్కెట్లో ఒలెక్ట్రా మరింత శక్తివంతమైన ఆటగాడిగా మారే అవకాశం. మరి ఈ వీడియోలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మరొక కంపెనీ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.